గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు రాయలసీమకు మళ్లించడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వినూత్న ప్రతిపాదనలు రూపొందిస్తోంది. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై దీర్ఘకాలిక చర్చల తర్వాత ఈ ప్రతిపాదనకు కొత్త రూపు తీసుకొచ్చింది. అంచనా వ్యయం తగ్గించి టన్నెలు మినహాయించి నల్లమల సాగర్ జలాశయం ఆయకట్టు స్థిరీకరణకు సోమశిల జలాశయానికి నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన రూపొందించింది. 3 సెగ్మెంట్లలో ఈ పనులు చేపట్టేందుకు దాదాపు 58,000 కోట్ల అంచనా వ్యయంగా లెక్కిస్తున్నారు. ఇందులో ప్లస్ 15.50 మీటర్ల నుంచి ప్లస్ 250 మీటర్లకు నీటిని ఎత్తిపోయడం ద్వారా ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదన వల్ల 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 6 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కరువు ప్రాంతాలకు నీరు అందుతుంది. ఇక ప్రస్తుతం కొత్త ప్రతిపాదనపై కసరత్తు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత గోదావరి వరద జలాల మళ్లింపు పథకం తుది రూపుదిద్దుకుంటుంది. సెగ్మెంట్ 1లో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు మళ్లించనున్నారు. జూలై 1 నుంచి అక్టోబర్ 15 లోపు రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే అవకాశం ఉంది. సముద్రంలో 1,00,000 క్యూసెక్లకు మించి నీరు కలిసిపోతున్న 83 రోజుల్లో ఈ మళ్లింపు సాధ్యమవుతుంది. రోజుకు 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల పాటు మళ్లించేందుకు సమస్య ఉండదు. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అవసరాలు తీరిన తర్వాతే ఈ వరద జలాలు మళ్లిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద కాలువను నిర్మిస్తారు. తాడిపూడి కాలువను దీనికి ఉపయోగించుకుంటారు. సెగ్మెంట్ 1కు దాదాపు 13,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇక సెగ్మెంట్ 2లో ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కు నీటిని మళ్లిస్తారు. ప్రకాశం బ్యారేజీలో వైకుంఠపురం నుంచి రోజుకు 23,000 క్యూసెక్కులు ఎత్తిపోస్తారు. 6 చోట్ల పంప్ హౌజులు నిర్మిస్తారు. నీటిని ప్లస్ 15.50 మీటర్ల నుంచి ప్లస్ 229 మీటర్లకు ఎత్తిపోయాలి. బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించాలి. దాదాపు 173 టీఎంసీలను నీటిని నిల్వ ఉంచేలా ఈ జలాశయ నిర్మాణం ఉంటుంది. భూసేకరణ, పునరావాసం ఇతరత్రా అన్ని కలిపి దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇక కొత్త ప్రతిపాదనలో సెగ్మెంట్ 3లోనే ఎక్కువ మార్పులు ఉన్నాయి. బొల్లాపల్లి జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని మళ్లిస్తారు. కేవలం 2 దశల్లో ఎత్తిపోస్తారు. ఇందులో 1.40 టీఎంసీల నీటిని మూసి మున్నేరు ఉపనదుల మధ్య ఎప్పటి నుంచో సాగులోకి రాని భూమిని కొత్తగా సాగులోకి తీసుకువచ్చేందుకు వినియోగిస్తారు. బొల్లాపల్లి నుంచి చిన్న నీటి చెరువులకు నీళ్లు ఇస్తారు. తాగు, పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తారు. వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీరు సహకరిస్తుంది. దీనికోసం బొల్లాపల్లి నుంచి నీటిని నల్లమల సాగర్ జలాశయానికి మళ్లిస్తారు. లేకుంటే వెలిగొండ తూర్పు ప్రధాన కాల్వకు మళ్లించి 3 లక్షల ఎకరాల స్థిరీకరణకు వాడతారు. నీటిని సోమశిల ప్రాజెక్టుకు తరలించి సోమశిల తెలుగు గంగా ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగిస్తారు. నల్లమల సాగర్ వరకు మళ్లించేందుకు సుమారు 9,000 కోట్లు ఖర్చవుతుంది.